श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
बाबा साईं 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 बाबा बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा साईं
बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎంబి రేగే నిన్నటి తరువాయి. అదే సంవత్సరం బాబా మరో సంఘటన ద్వారా మా ఏకత్వాన్ని తెలియజేశారు. నేను ఎప్పటి వలె షిరిడి వెళ్ళి ఆయి ఇంట్లో ఉన్నాను. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను పిలుచుకురమ్మని ఒక వ్యక్తిని పంపారు. నేను వెళ్ళగానే ఆ వ్యక్తిని పంపించేసి నన్ను ఆప్యాయంగా దగ్గరికి పిలిచి కౌగిలించుకున్నారు. తరువాత తమ చెంత కూర్చుండబెట్టుకుని, నా ఖజానా తాళపు చెవి నీ చేతిలో పెడుతున్నాను, నీకేం కావాలో కోరుకో, నెలకు 5 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ నీ ఇష్టం, నీకేది కావాలన్నా ఇస్తాను అన్నారు. వారు నన్ను ప్రలోభ పెడుతున్నారేమోనని అనిపించింది. అయినా నేను కోరుకోవాల్సింది ఏముంది? నాకు ఏది అవసరమో ఏది అనవసరమో, ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో సర్వము వారికి తెలుసు. నేనేమీ అడగదలచకపోవడం చూసి బాబా బొజ్జగిస్తున్నట్లుగా నా చుబుకం పట్టుకుని ఏదో ఒకటి అడగమన్నారు.
అప్పుడు నేను, బాబా నేనేదడిగినా ఇస్తారా అన్నాను. బాబా ఇస్తాను అన్నారు. అయితే ఈ జన్మలోనే కాక రాబోయే జన్మలన్నింటిలోనూ మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు, ఎప్పుడు నాతోనే ఉండాలి అన్నాను. అప్పుడు వారు ఆనందంతో నన్ను మెల్లగా తడుతూ, సరే నువ్వెక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడూ నీతోనే ఉంటాను అన్నారు. నాకు అమితానందం కలిగింది. వారు ఎప్పుడూ నాతోనే ఉంటారన్నది నాకు అనుభవం అవుతుంటుంది. వారు నాతోనే ఉన్నారని నిదర్శనం ఇవ్వడానికి అప్పుడప్పుడు నాకు సాక్షాత్కరిస్తుంటారు, నన్ను సరైన మార్గంలో నడిపిస్తుంటారు. చాలా సంవత్సరాల తర్వాత నా కుమారుడు మరణించాడు. అప్పుడు మేము అనేక కుటుంబాలు నివాసం ఉంటున్న ఒక భవంతిలో ఉన్నాము. కుమారుని మరణానికి నా భార్య కృంగిపోయి విలపించసాగింది. బిడ్డను బాబాని తీసుకెళ్లారని, మనకేది మంచిదో వారికి తెలుసు కనుక మనం దుఃఖించకూడదని, పెద్దగా విలపిస్తే జనం గుమిగూడతారని చెప్పి బిడ్డ నిర్జీవ దేహాన్ని చూస్తూ ఆమె పెద్దగా విలపిస్తే జనం గుమిగూడతారని చెప్పాను. బిడ్డ నిర్జీవ దేహాన్ని చూస్తూ ఆమె భరించలేకుండా ఉండడంతో మరుసటి ఉదయం అంత్యక్రియల వరకు విశ్రాంతి తీసుకోమని ఓదార్చి నేను ఆమెను లోనికి పంపాను. చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకుని కూర్చుని ఉండగా నాకు బాబా కనిపించి నన్ను బయటికి తీసుకువెళ్ళి, నీకు చనిపోయిన బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో. రెండూ కావాలంటే పొందలేవు. పిల్లవాడే కావాలనుకుంటే బ్రతికిస్తాను, కానీ నేను నీతో ఉండను. ఈ బిడ్డను బ్రతికించుకోవాలని అనుకోకపోతే నీకు తర్వాత ఎంతో మంది పిల్లలు పుడతారు అన్నారు. నేను ఏ సంకోచం లేకుండా నాకు మీరే కావాలి అన్నాను. అయితే దుఃఖించకు అని చెప్పి బాబా అంతర్ధానమయ్యారు. ఈ విధంగా నాకు అవసరమైనప్పుడు బాబా దర్శనమిచ్చి తగిన ధైర్యాన్ని ఇస్తుంటారు. బాబా కృప వలన నాకు కావలసినవన్నీ నెరవేరుతుంటాయి. నేను వారిని ఎప్పుడు ఐహికమైన కోరికల కోసం ప్రార్థించి వారికి ఇబ్బంది కలిగించను. నాకు తగినంత ఆదాయం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, బీమా రక్షణ ఉంది, నాకున్న దానితో సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడైనా డబ్బు అవసరం ఏర్పడితే బాబా కృప వలన ఎలాగో డబ్బు సర్దుబాటే, సమస్య తీరిపోయేది. నాకు దేనికి లోటు లేదు. ఇక బాబా భక్తుడు అయ్యేందుకు, వారి సహాయం పొందేందుకు, అంటే బాబాను భౌతికంగా దర్శించని వారు ఏం చేయాలి అని నన్ను ఎవరైనా అడిగితే నేను ఇచ్చే సమాధానం ఒకటే, బాబాను గాఢంగా హృదయపూర్వకంగా ప్రేమించమని చెప్తాను. అందుకు షిరిడీ వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ షిరిడీ సందర్శనం నిస్సందేహంగా సహాయపడుతుంది. సర్వేంద్రియాలను కేంద్రీకరించి ప్రేమతో వారిని ధ్యానిస్తే చాలు, ఎవరి అర్హతలకు తగినట్లుగా వారు బాబా నుండి తప్పక సహాయాన్ని పొందుతారు. బాబా అందరికీ ఒకే విధమైన సాధన చేయమని ఆదేశించరు. ఆ భక్తుని సంస్కారానికి, పరిణతికి, ఇతర పరిస్థితులకు అనుగుణమైన సాధననే విధిస్తారు. వాళ్ళ ఇష్టదైవాన్ని ఆరాధించుకోమని చెప్తారు. రామభక్తులైతే రాముణ్ణి, అల్లాను కొలిచే వారిని అల్లానే కొలుచుకోమంటారు. బాబా అందరినీ సమదృష్టితో ఆదరిస్తారు. హిందువులు నైవేద్యం సమర్పించే సమయాలలో కొన్నిసార్లు వారు ఫత్యా అంటే ముస్లిం ప్రార్థన చదవడం కానీ, ఇతరులతో చదివించడం కానీ చేసేవారు. 1-2 సంఘటనలు మినహా హిందువులు, ముస్లింలు బాబాను పూజించే విధానాల మధ్య ఎటువంటి వైరుధ్యం ఏర్పడలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. 1916లో 2 రోహిల్లాలు షిరిడి వచ్చి బాబాను ఆశ్రయించారు. వారిలో పెద్దవాడు నిరంతరము బాబాను అంటిపెట్టుకుని ఉండేవాడు. రాత్రిళ్ళు బాబా పాదాల చెంత కూర్చుని ఖురాన్ పఠించేవాడు. అతను బాబాను భగవంతునిగా భావించి ఆయన పట్ల ఎంతో గౌరవభావం కలిగి ఉండేవాడు. కానీ మసీదులో సంగీత వాయిద్యాల నడుమ ఆరతిపాటలు పాడడం, దేవతామూర్తులకు నివేదించబడిన నైవేద్యాలను భక్తులకు పంచడం, తామే దైవంగా పూజింపబడడం వంటివి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధమైనవని భావించి ఒకరోజు బాబాకు తన అభ్యంతరం తెలిపాడు. వారు చిరునవ్వు నవ్వి, అంతటా నిండి ఉన్నది అల్లానే అన్నారు. బాబా ఒక్కొక్కసారి మనమందరం అల్లాచే సృష్టించబడిన వారమే అని, ఇంకోసారి నేనే దైవాన్ని అనేవారు. ఇది అతడి దృష్టిలో మత విరుద్ధంగా తోచింది. బాబా దైవమే అయినప్పటికీ వారి సిద్ధాంతం తప్పని, అందుకని బాబాను వారి సిద్ధాంతాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బాబా నడిచి వెళ్తుండగా అతను కుడి చేతిలో దుడ్డుకర్ర పట్టుకుని వారిని సమీపించాడు. అప్పుడు బాబా వెనుకకు తిరిగి రోహిల్లా ఎడమ చేతి మణికట్టు పట్టుకుని తీవ్రంగా అతని వైపు చూశారు. ఆ ఒక్క చూపుతో రోహిల్లా గుండె నిబ్బరం కోల్పాడు. చేతిలోని కర్రను కూడా పట్టుకునే శక్తి లేక దానిని జార విడిచి నిస్సత్తుగా కూలబడిపోయాడు. బాబా అతనిని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. చివరకు ఎవరో వచ్చి అతన్ని లేపవలసి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అతను బాబా వద్ద నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా రాలేదు. 2వ రోహిల్లా ఇతని వలె మతద్వేషి కాదు. అతను విధేయతతో సంస్థానంలో సేవ చేసుకుంటూ గడిపాడు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। ఇలా మత ఛాందస్సాన్ని ముస్లింలే కాదు, కొందరు హిందువులు కూడా ప్రదర్శించేవారు. కానీ బాబా ప్రతి సందర్భంలోనూ వాళ్ళలోని ద్వేషభావాన్ని ఒక విధంగా అణిచివేశారు. బాబాతో నాకున్న అనుభవాలన్నీ వివరించవలసిన అవసరం లేదు. అలా వివరించడం సాధ్యం కాదు. వారు నాపై చూపిన కరుణ అపారం. నా శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాట్లు అనంతం. వారు భక్తులను ఆదుకునే పద్ధతులు, చేసే సహాయం ఒక్కొక్క భక్తునికి ఒక్కో విధంగా ఉండేవి. అవి ఆ భక్తుని యొక్క స్వభావానికి, పరిస్థితులకు అనుకూలంగా అమరేవి. నేను వారి నుండి అన్ని విధాలైన సహాయం పొందాను. బాబా సహాయపడే పద్ధతులు దిగువ వివరిస్తున్నాను. మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు దాని నుండి బయటపడే మార్గం ఇది అని ఒక ప్రేరణ ద్వారా మన మనసుకు తెలిసేటట్టు చేస్తారు. ఈ ప్రేరణ బాబా నుండి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, బాబా నాతో ఏదైనా అసాధారణ సమయంలో ఏకాంతంగా మాట్లాడాలని సంకల్పించారనుకోండి, వెంటనే నాకు బాబాను దర్శించాలనే ప్రేరణ కలిగేది. ఈ ప్రేరణ బాబానే కలిగిస్తారు. ఈ మొదటి పద్ధతి మన ఎరుకలో ఉన్నప్పుడు కలిగే ప్రేరణలకు సంబంధించింది. రెండవ విధానంలో బాబా కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనపడటం ద్వారా కానీ, స్వప్న దర్శనాల ద్వారా కానీ, ధ్యాన భారవస్యతలో స్మరింపచేయటం ద్వారా కానీ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగేది. ఇది పొరపాటుకు తావు లేకుండా మన మనసులో చెరగని ముద్ర చేసే పద్ధతి. ఇక మూడవ విధానంలో బాబా మనల్ని వేరొక వ్యక్తి దగ్గరకు పంపించి అతని ద్వారా మనకు పరిష్కారం చూపుతారు లేదా సూచనను అందజేస్తారు. బాబా మనల్ని కలుసుకోమన్న వ్యక్తికి సమస్యను పరిష్కరించగల సామర్థ్యం కానీ, వివేకం కానీ ఉండదు. అతనికి సమస్య ఏమిటో, దాని పరిష్కారం ఏమిటో కూడా తెలియదు. అతను ఏదో ధోరణిలో మాట్లాడతాడు, కానీ ఆ మాట్లాడిన మాటల్లో మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు, సమాధి చెందిన తర్వాత కూడా పై 3 పద్ధతుల ద్వారా మాత్రమే కాక అనేక విధాలుగా శిక్షణ ఇచ్చి నాకు సహాయపడేవారు. శ్రీ సాయి బాబా, శ్రీ రామకృష్ణ పరమహంస ఒకే అంశంలో అవతరించారని, వారిద్దరూ ఒకటేనని నా నమ్మకం. నా నమ్మకానికి క్రింద సంఘటన నిదర్శనము. సుమారు 8 సంవత్సరాల క్రితం నేను దక్షిణేశ్వరం వెళ్ళాను. అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూడటానికి స్థానికుడైన ఒక గైడ్ని ఏర్పాటు చేసుకున్నాను. అతడు శ్రీ రామకృష్ణ పరమహంస పూజించిన కాళీమాత విగ్రహాన్ని, ఇతర మూర్తులను చూపించారు. నేను కాళీమాత విగ్రహాన్ని, పూజాగతి బయట నుండే చూసి ముందుకు సాగాను. శ్రీ రామకృష్ణులు తరచూ ఆడుకుంటూ గడిపిన రామ్లాల్ చిన్న విగ్రహాన్ని చూడాలన్న ఆదుర్దాతో దాన్ని చూపించమని గైడ్ని అడిగాను. అతడు నన్ను ఒక దేవాలయానికి తీసుకెళ్లి ఒక పెద్ద విగ్రహాన్ని చూపిస్తూ, ఇదే రామ్లాలు అన్నాడు. నేను విస్తుపోయాను. అది రామ్లాల్ అని కావటానికి ఆస్కారమే లేదు అని చెప్పాను. దానికి అతను, స్థానికుడైన తనకు అక్కడున్న ప్రదేశాలు, వాటి చరిత్ర క్షుణ్ణంగా తెలుసని, కొత్తవాడైన నాకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయని అన్నాడు. నేను అతడిని నొప్పించి ఉంటే క్షమించమన్నాను. కానీ రామ్లాలు విగ్రహం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకున్నాను. నేను పరమహంస జీవిత చరిత్రలో రామ్లాల్ గురించి చదివి విన్నాను. అదే సమయంలో ఒక పూజారి నన్ను సమీపించి, దక్కన్ ప్రాంతం నుండి వచ్చింది మీరేనా అని అడిగాడు. అవునని చెప్పాను. అయితే అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ తమ దగ్గరుండి చూపిస్తానన్నాడు. నేను అవన్నీ ఇప్పుడే చూశానని బదిలిచ్చాను. అతను మళ్ళీ ఆ ప్రదేశాలు చూడమని పట్టుబట్టాడు. తనకు డబ్బేమీ ఇవ్వకనలేదని, దీనికి కారణం వేరే ఉందని చెప్పాడు. గత రాత్రి అతనికి ఒక కల వచ్చిందని, కలలో దక్కన్ ప్రాంతం నుండి ఒక భక్తుడు వస్తున్నాడని,
అతనికి అన్నీ దగ్గరుండి చూపించమని ఆదేశం అందిందని, అందుకే నన్ను తనతో రమ్మని కోరాడు. నేనిక మారు మాట్లాడక అతనితో వెళ్ళాను. ఆ పూజారి నన్ను శ్రీరామకృష్ణులు పూజించిన కాళీమాత ఆలయంలోని గర్భగుడిలోని తీసుకెళ్ళి ఆ దేవతను తాకి తానిచ్చిన విధంగా పూజించుకునే అవకాశం కల్పించాడు. తర్వాత రామ్లాల్ని చూపిస్తానన్నాడు. నా గైడ్ ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి దాన్ని రామ్లాల్గా పరిచయం చేశాడని చెప్పాను. ఆ గైడు నన్ను మోసం చేశాడని చెప్పి పరమహంస ఆడుకున్న రామ్లాల్ చిన్న విగ్రహాన్ని తెచ్చి నా ఒడిలో ఉంచాడు. నేను ఆశించిన దానికన్నా ఎక్కువగానే బాబా నాకు ప్రసాదించారు. బాబా శ్రీరామకృష్ణ పరమహంస వేరు కాదని ఒకరేనని నాకు అవగతమైంది. శ్రీ సాయిబాబా ఎంతో ప్రేమతో నన్ను తమ చెంతకు చేర్చుకున్నారు. బాబా పట్ల నాకు కూడా అంతే ప్రేమానురాగాలు ఉన్నాయి. మా మధ్య ఉన్న ఈ అనుబంధము నేను ఇతర మహాత్ములను దర్శించినప్పుడు వారు నన్ను ఆదరించిన విధానంలో ప్రతిబింబించేది. పూనా ఇతర ప్రదేశాల్లో తరచుగా కనపడుతుండే మాధవనాథ్ మహారాజ్ను నేను 1927లో దర్శించాను. ఆయన 2 నెలల క్రితం నిర్యాణం చెందారు. నేనేమీ చెప్పకముందే వారు బాబాతో నాకున్న అనుబంధాన్ని గుర్తించి నీవు సాయిబాబాకు చెందిన వాడువు అని అన్నారు. అంతేకాక మొట్టమొదట నేను బాబాను దర్శించినప్పుడు నాకు బాబాకు మధ్య జరిగిన సంభాషణ పొల్లుపోకుండా వర్ణించారు. తామప్పుడు అక్కడే ఉన్నట్లుగా చెప్పారు. అంటే వారు సూక్ష్మ రూపంలో కానీ లేదా సాయిబాబా రూపంలో కానీ అప్పుడు అక్కడే ఉంటారని నాకు అర్థమైంది. మే 10, 20, 25, 28 తేదీలు 1936 ఆచార్య గణేష్ గోవింద్ నాట్కే ఎంఏ కలకత్తా ఎంఎస్సి మాంచెస్టర్ భూగర్భ రసాయనిక శాస్త్ర ఆచార్యుడు ఇంజనీరింగ్ కాలేజీ దక్కను జిమ్ఖానా వయసు 53 సంవత్సరాలు బ్రాహ్మణుడు పూనా ఆధ్యాత్మికతలో సాధించిన ప్రగతిని కానీ మహాత్ముల వల్ల సాధించిన అనుభవాలు కానీ వెల్లడి చేయలేము. జిన్నే పాయా ఉన్నే చుపాయా ఎవరు దేనినైతే పొందారో దాన్ని గుప్తంగా ఉంచుతారు అనేది కబీర్ ఉవాచ. ఇది నా గురువైన శ్రీ సాయిబాబా ఆదేశం కూడా. అందువల్ల అనుభవాలను గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నా గొంతు సహజంగానే మోగపోతుంది. నిజానికి అనుభవాలను రహస్యంగా ఉంచాలన్న విషయాన్ని ప్రక్కన పెడితే అంతరంగంలోని మాటలకు అందని అనుభూతులను పూర్తిగా వ్యక్తపరిచేందుకు ఎవరికీ సాధ్యం కాదు. అయినా సాయిబాబాను గురించి వారి తత్వాన్ని గురించి జగమెరిగిన సత్యాలను చెప్పడానికి నేను సంకోచించను. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలను చెప్పటం వల్ల రహస్యాలను వెల్లడి చేసినట్లు ఎలా అవుతుంది? నేనిప్పుడు ఇవ్వబోయే సమాచారం పెద్దగా చెప్పుకోదగింది కూడా కాదు. అది ధాన్యం నుండి వేరు చేసిన పొట్టు వంటిది. అయినప్పటికీ మీరు సాయిబాబాను గురించిన ఎంతటి చిన్న విషయాన్నైనా తెలుసుకోవటానికి ఉత్సుకత చూపుతున్నందువల్ల మీకు కొన్ని వివరాలు అందిస్తాను. శ్రీ సాయిబాబాను నేను నిత్యము ఇంట్లో పూజించే దేవతల మధ్య ఉంచాను. శ్రీ సాయిబాబా భగవంతుడే కానీ ఒక సాధారణ సత్పురుషుడు మాత్రం కాదు. వారి కళ్ళల్లో ప్రకాశించే దివ్య తేజస్సు వారొక గొప్ప సత్పురుషుడని తెలియజేస్తుంది. వారి చర్యలు మహిమలు అత్యద్భుతమైనవి. ఇక నేను ఆధ్యాత్మిక వైపు ఎలా మళ్ళానో బాబాతో నాకెలా పరిచయం ఏర్పడిందో వివరంగా వివరిస్తాను. నా చుట్టూ ఉన్న పరిసరాలు శ్రీ సాయిబాబా పట్ల నాకున్న విశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడ్డాయి. మా మామగారైన బూటి, నా భార్య, మా అమ్మ అందరూ బాబాకు గొప్ప భక్తులు. వాళ్ళు బాబాను దైవంగా పూజించేవారు. నేను జ్ఞానేశ్వరి మహాత్ముల గొప్పతనాన్ని తెలియజేసే ఇతర గ్రంథాలను చదువుతూ ఉండేవాడిని. నేను 1905లో ఎంఏ పట్టా పుచ్చుకున్నాను. కలకత్తాలో 1907 నుండి 1909 వరకు జియాలజికల్ సర్వేలో భూగర్భ పరిశోధన శిక్షణ పొందాను. 1909లో కేంద్ర ప్రభుత్వం నన్ను ఉన్నత విద్యకై మాంచెస్టర్ అంటే ఇంగ్లాండ్ నగరానికి పంపించి అక్కడ గనులు భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పట్టా పుచ్చుకున్నాను. 1912 ఆగస్టులో స్వదేశానికి తిరిగి వచ్చాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథ్ आधुनि शरद बाबूजी की जय। నా భార్య, తల్లి, మామగారు తరచూ షిరిడీలో గడిపేవారు. ఒకసారి షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించమని నాకు జాబు రాశారు. బాబా నన్ను రమ్మని చెప్తే వస్తానని వారికి జవాబు రాశాను. మా మామగారు బాబాను సంప్రదించి వారు నన్ను రమ్మన్నట్లుగా తిరిగి జాబు రాశారు. దాంతో 1913 ఏప్రిల్లో షిరిడీ వెళ్ళాను. బాబా మా బంధువుల పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. మా అమ్మను చూసి అప్పుడప్పుడు ఉల్లాసంగా చిందులేసేవారు. నేను మొదటిసారి మాధవరావు దేశపాండేతో కలిసి బాబాను దర్శించడానికి వెళ్ళాను. అప్పుడు మాధవరావు నన్ను వారికి పరిచయం చేశాడు. బాబా వెంటనే అతనిని నాకు పరిచయం చేస్తున్నావా? 30 తరాల నుండి ఇతను నాకు తెలుసు అన్నారు. నా భూతకాలమంతా బాబాకు తెలియడం ఎంతటి అద్భుతమైన విషయమో. బాబాలో మొదట నన్ను ఆకర్షించింది వారి కళ్ళు. వారి చూపు నా అణువులోనికి చొచ్చుకొని పోయేది. చావడిలో ఆసీనులైనప్పటి వారి రూపం నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. నాకు క్రమంగా అంతరంగికమైన అనుభవాలు కలగసాగాయి. ముందు అక్కడి వాతావరణానికి అలవాటు పడి వారికి సేవ చేయడం, హారతులకు హాజరవడం మొదలుపెట్టాను. వచ్చిన క్రొత్తల్లో నేను ఒకసారి హారతికి వెళ్ళినప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. ఏం కారణం లేకుండా అందరిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇది చూసి బహుశా బాబా పిచ్చివాడేమోనన్న సందేహం క్షణకాలం నా మదిలో మెదిలింది. ఎప్పటి వల్లే హారతి పూర్తయింది. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి బాబా దగ్గరికి వెళ్ళి వారి పాదసేవ చేస్తున్నాను. అప్పుడు బాబా చిన్నగా నా తలపై తట్టి, నేను పిచ్చివాడిని కాదు అన్నారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. వారు సర్వంతర్యామి. వారి నుండి దాచేందుకు ఏమీ సాధ్యపడదని నాకు అర్థమయ్యింది. అప్పటి నుండి వారి అంతర్యామ్యత్వం అనుభవమయ్యే ఎన్నో సంఘటనలు నాకు జరిగాయి. బాబా మాట్లాడినప్పుడు నా హృదయపీఠంపై ఆసీనులై నా మనసులోని ఆలోచనలు, కోరికలు తెలుసుకొని చెప్తున్నట్లు ఉండేది. వారు నాలో ఉన్న దైవము, వారిని భగవంతుడు అనడంలో నాకు ఎలాంటి సందేహము లేదు. ఒక్కొక్కసారి నేను వారిని పరీక్షించేవాడిని. ప్రతి పరీక్షలోనూ వారు సర్వజ్ఞులని, సర్వవ్యాపకులని, సంకల్పమాత్రాన అన్నిటినీ మార్చగల సమర్థులన్న విశ్వాసం కలిగేది. భూత భవిష్యత్ వర్తమానాలలో వారికి తెలియని విషయం అంటూ ఏదీ లేదని రుజువు చేసే ఎన్నో వందల అనుభవాలలో నుండి కొన్నిటిని దిగువ తెలియపరుస్తున్నాను. 1913లో బాబా నాతో, మీ మామ ఇక్కడ ఒక పెద్ద రాతి కట్టడం నిర్మిస్తున్నారు, దానికి నీవు పర్యవేక్షకునిగా ఉంటావు అన్నారు. బాబా చెప్పినట్లుగా మా మామగారు 1915-16లో వాడ ప్రస్తుత సమాధి మందిరం నిర్మించడం ప్రారంభించారు. తదనంతరం 1918-19లో ఏర్పాటు చేసిన సమాధి మందిర ట్రస్టులో నేను సభ్యునిగా ఉన్నాను. మా అమ్మ నా ఉద్యోగం గురించి ఆందోళన పడుతూ ఉండేది. ఎక్కడా నాకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. కొంతకాలం ఒక చోట పనిచేయడం, మరికొంతకాలం నిరుద్యోగిగా ఉండడం జరుగుతూ ఉండేది. నేను ఇంగ్లాండులో భూగర్భ శాస్త్రవేత్తగా, మైనింగ్ ఇంజనీరింగ్గా శిక్షణ పొందాను. నా అర్హతకు సరిపడే ఉద్యోగ ప్రకటనల కోసం పత్రికల్లో వెతుకుతూ ఉండేవాడిని. స్వల్పకాల వ్యవధి ఉండే ఉద్యోగాలు మాత్రమే దొరుకుతూ ఉండేవి. నేను మొదటిసారి షిరిడీలో 3-4 రోజులు మాత్రమే ఉన్నాను. తర్వాత బాలాఘట్, బర్మాలకు వెళ్ళాను. అక్కడ బర్మా ఆయిల్ కంపెనీలో నా ఉద్యోగం 3 నెలల్లో ముగియడంతో తిరిగి నాగపూర్ చేరాను. అక్కడి నుండి వచ్చి 4 నెలలు నా భార్యతో షిరిడీలో ఉన్నాను. మరలా నాగపూర్ వెళ్ళిపోయాను. బాబా నన్ను షిరిడీ రమ్మన్నారని మాధవరావు నుండి ఉత్తరం రావడంతో ఈసారి ఒక్కడినే షిరిడీ వెళ్ళి 13 నెలలు గడిపాను. నాకు ఉద్యోగం లేదు, అయినా దిగులు పడలేదు. అప్పుడప్పుడు చిత్రంగా నాకు ఫకీరు జీవితమే మేలేమోనన్న ఆలోచనలు కలిగేవి. 1914లో ఒకరోజు బాబా కఫ్నీలను సిద్ధం చేయించి చాలామందికి పంచుతున్నారు. నేను అదంతా కాస్త దూరం నుండి చూస్తూ ఉండగా బాబా నాకు ఒక కఫ్నీ ఇస్తే దానిని దాచుకొని బాబా భజన తదితర ప్రత్యేక సందర్భాలలో ధరించవచ్చన్న ఆలోచన కలిగింది.
ఇంకా చాలా కఫ్నీలు మిగిలి ఉన్నప్పటికీ హఠాత్తుగా బాబా కఫ్నీలను పంచడం ఆపేశారు. కాసేపటికి తరువాత నన్ను దగ్గరకు రమ్మని సైగ చేసి నా తలపై తమ హస్తాన్ని ఉంచి మెల్లగా తడుతూ, కఫ్నీ ఇవ్వనందుకు నన్ను తప్పు పట్టవద్దు, ఆ ఫకీరు నీకు ఇవ్వడానికి అనుమతించలేదు అన్నారు. నేనెక్కడ స్థిరపడకపోవడంతో నా ఉద్యోగం గురించి మా బంధువులు బాబాను అడిగారు. ఉద్యోగ నిమిత్తం నేను కలకత్తా, బర్మా లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళడం చూసి మా అమ్మ, బాబా నా కుమారుణ్ణి మా ఊరిలో కానీ షిరిడీ దగ్గరలో కానీ మంచి ఉద్యోగంలో స్థిరపడేలా అనుగ్రహించండి అని ప్రార్థించింది. అందుకు బాబా, నేను అతనిని పూనాలో స్థిరపరుస్తాను అని అన్నారు. ఒక్కొక్కప్పుడు నాకు ఒకేసారి అనేక ఉద్యోగాలు వచ్చేవి. వాటిల నుండి నేను ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చేది. బాబా యొక్క సర్వజ్ఞత, దివ్య దృష్టిపై విశ్వాసంతో నాకు దారి చూపమని ప్రతిసారి వారిని అడిగేవాడిని. బాబాపై నాకున్న నమ్మకం పాలు తాగే పసి పాపకు తన తల్లిపై ఉన్నటువంటిది. ఆయన ఎంపిక తరచూ చిత్రంగా ఉండేది. కలకత్తా వెళ్ళడమా, బర్మా వెళ్ళడమా అన్ని మీమాంస వచ్చినప్పుడు ఎంతో దూరాన ఉన్న బర్మాకు వెళ్ళమన్నారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి అడిగిన ప్రతిసారి ఆ ప్రదేశం పేరుకు పక్కనున్న పూనాకు జత చేసి వెళ్ళమనేవారు. 1916వ సంవత్సరం వారణాసిలో ఆచార్య పదవి, బర్మాలోని ఉద్యోగం, ఈ రెండిటిలో ఏదో ఒకదానిని ఎన్నుకోవలసి వచ్చింది. బాబా బర్మా, పూనా వెళ్ళు అన్నారు. మైనింగ్ ఇంజనీర్ అయిన నాకు నా విద్యా అర్హతలకు తగిన ఉద్యోగం పూనాలో దొరికే అవకాశం లేదని తెలిసి నాలో నేను నవ్వుకునేవాడిని. 1918లో నేను పూనాలో చేస్తున్న పర్మనెంట్ ఉద్యోగం భూగర్భ రసాయన శాస్త్ర ఆచార్యుడు 1918లోనే వారి దృష్టిలో ఉంది. నా భవిష్యత్తు మొత్తం వారికి వర్తమానం అన్నమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. చాలా రోజుల తర్వాత 1916లో షిరిడీ వచ్చాను. వచ్చిన వెంటనే బాబాకు ఎవరెవరు ఏ ఏ సేవలు చేస్తున్నారనే విషయం విచారించాను. వామన్ రావు పటేల్ BA LLB గ్రామంలో బాబా తరఫున భిక్షకు వెళ్ళే సేవ చేసుకుంటున్నట్లు తెలిసి కాస్త అసూయపడ్డాను. అలాంటప్పుడు నాకు మాత్రం ఆ సేవను ఎందుకు ప్రసాదించకూడదు అనే ఆలోచన కలిగింది. కానీ దానిని బయటకు వ్యక్తపరచలేదు. ఇంతలో బాబాను దర్శించే సమయమైనందున బట్టలు మార్చుకునే వ్యవధి లేక నేను ధరించి ఉన్న సూటు, బూటు, ప్యాంటు, కోటు, హాట్లతోనే మసీదుకు వెళ్ళి బాబాను దర్శించాను. వామన్ రావుకు భిక్షాపాత్ర నుంచి పంపమంటారా అని ఒక భక్తుడు అప్పటికే 3 సార్లు బాబాని అడిగాడు. ఉన్నట్టుండి బాబా నన్ను చూపుతూ, ఆ భిక్షాపాత్ర ఇతనికివ్వండి, ఈరోజు ఇతను భిక్షకెళ్తాడు అన్నారు. సూటు బూటుతోనే వెళ్ళి భిక్ష తెచ్చాను. నాకు ఆ సేవ లభించిన 4 నెలలు నేను మామూలుగా ధరించే బట్టలతో మధ్యాహ్నం భిక్షకు వెళ్ళేవాడిని. బాబా నన్ను ఈ సేవకు ఎందుకు ఎన్నుకున్నారో అని అందరూ ఆశ్చర్యపడేవారు. హృదయాంతర్యామి అయిన బాబా నా మనసెరిగి నాకు ఈ విధంగా సేవ చేసుకునే అవకాశం ప్రసాదించారు. బాబా తరఫున మధ్యాహ్నం భిక్షకు వెళ్ళే భాగ్యాన్ని వారు కొద్దిమందికి మాత్రమే ఇచ్చేవారు. అది 1917వ సంవత్సరం. పూనా ఇంజనీరింగ్ కాలేజీలో భూగర్భ శాస్త్రం బోధించేందుకు ఒక ప్రొఫెసర్ కావాలని పత్రికలో ప్రకటన ఇచ్చారు. అది చూసిన వెంటనే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమంటారా అని బాబాను అడిగాను. వారు చేయమన్నారు. ఆ ఉద్యోగానికి సంబంధించిన వారిని కలుసుకోవడానికి పూనా వెళ్ళాను. అక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు పోటీపడి పలుకుబడి కలవారిని సిఫార్సులు తీసుకొని రావడంతో నా పరిస్థితి క్లిష్టమైంది. నేను షిరిడీ నుంచి వచ్చిన తర్వాత బాబా అక్కడున్న వారిని నార్కే ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు.
నేను ఉద్యోగ ప్రయత్నం కొరకు పూనా వెళ్ళినట్లు చెప్పగానే ఆయన అల్లా అనుగ్రహిస్తారు అన్నారు. తరువాత నార్కేకు పిల్లలున్నారా అని బాబా విచారించగా నాకు చాలామంది పిల్లలు పుట్టారు, కానీ ఎవరూ ఎక్కువ కాలం బ్రతకలేదని వాళ్ళు చెప్పారు. అప్పుడు కూడా బాబా అల్లా అనుగ్రహిస్తారు అని ఆశీర్వదించారు. 1918లో నాకు ఉద్యోగం వచ్చింది. 1919లో నాకు ఉద్యోగం పర్మనెంట్ అయింది. ఆ తర్వాత నాకు కలిగిన బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారు. నాకు 4 కుమార్తెలున్నారు. ఇవన్నీ బాబా కృపాశిస్సుల వలన మాత్రమే సాధ్యమయ్యాయి. శ్రీ సాయిబాబాను గురించిన ఎన్నో విషయాలు వారిని బాహ్యంగా మాత్రమే చూచిన వారెవరైనా సులభంగా చెప్పగలరు. కానీ బాబాను కేవలం బాహ్యంగా మాత్రమే గమనించి వారిని అర్థం చేసుకున్నామని అనుకోవడంలో వాళ్ళ అంచనాలు తప్పవుతాయి. బాబా తమ చెంతకు రక్షణ సహాయం కోసం వచ్చిన వారిని వారి సామర్థ్యమునకు అనుగుణంగా వ్యవహరించేవారు. బాబా వద్దకు ఎక్కువ మంది ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించే వచ్చేవారు. అటువంటి వారికి బాబా తమ నిజతత్వాన్ని వ్యక్తపరిచేవారు కాదు. కానీ లోతుగా ఆలోచించి అవగాహన చేసుకోగల సమర్థత గల వారికి తమ గురించి, తమ శక్తి గురించి తెలియజేసేవారు. నేను మొదటి నుంచి బాబాను నిశ్చితంగా పరిశీలించేవాడిని. వారు అది గమనించి తెలివి గలవాడివే, హోషియార్ అని మెచ్చుకునేవారు. ఎప్పుడైనా వారు చెప్పే మాటల్లోని అంతరార్థాన్ని నేను గ్రహించలేనప్పుడు ఎంత ముద్దురా దుబ్యా అనేవారు. దీనిని బట్టి సరియైన దృక్పథంతో సాగే విచారణకు వారు అడ్డు చెప్పేవారు కాదని మనకు తెలుస్తుంది. వారు చేసే ప్రతి పనిలోనూ, పలికే ప్రతి మాటలోనూ ఏదో ప్రాముఖ్యత ఉండి తీరుతుంది. వాటిలో చాలా వరకు నేను అర్థం చేసుకోగలిగేవాడిని. బాబాను నిశితంగా గమనించే వారికి వారు భౌతికంగా షిరిడీలో కనిపిస్తున్న సూక్ష్మదేహంతో ఇతర లోకాలలోనూ సంచరిస్తూ వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారన్న అద్భుత సత్యం అవగతమవుతుంది. వారు మాట్లాడే మాటలను సామాన్యులు అర్ధరహితంగా పరిగణించేవారు. కానీ సంజ్ఞలు, నీతి కథలు, ఉపమానాలతో కూడిన వారి మాటలు నర్మగర్భితంగా ఉండేవి. కనుక సామాన్యులు వారి మాటలలోని లోతును సరిగా అర్థం చేసుకోలేక యథాతథంగా తీసుకుని ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేసుకునేవారు. అంతేకాదు బాబాను ఒక లౌకికవాదిగాను, అత్యాశ కలవానిగాను అపార్థం చేసుకునేవారు. ఉదాహరణకు, ఒకసారి ఒక వ్యక్తి మసీదుకొచ్చి బాబాను కొద్దిసేపు పరిశీలించాడు. బాబాపై అతని అభిప్రాయం ఏమిటో తెలుపమని అడిగాను. అతడు నిరాశతో, ఎల్లప్పుడూ డబ్బు గురించే మాట్లాడే సాధువులను నేను ఎక్కడా చూడలేదు అన్నాడు. బాబా తరచుగా పైసా అనే పదాన్ని పుణ్యం అనే అర్థంతో మాట్లాడతారని అతనికి తెలియదు. బాబా మాటలను జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే వారి తత్వం, చర్యలు, శక్తి అద్భుతమైనవని, వారు తమ భక్తులను అడ్డుకునే పద్ధతి, రక్షించే తీరు విలక్షణమైనవన్న నిర్ధారణకు వస్తారు. జూన్ 4వ తేదీ 1930న చెప్పిన విషయాలు. 1914 ప్రాంతంలో హార్దాకు చెందిన ఒక శ్రీమంతుడైన వృద్ధుడు ఒక ఆమెతో కలిసి షిరిడీ వచ్చాడు. అతను క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. షిరిడీకి చేరిన 1 నెలకు ఆరోగ్యం మెరుగవడంతో షిరిడీనే తన నివాసంగా చేసుకున్నాడు. కానీ 2వ నెల చివరిలో అతని పరిస్థితి విషమించి మృత్యువును సమీపించినట్లు అనిపించింది. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి సహాయం కోరేందుకు వారింట్లో మగదిక్కు ఎవరూ లేనందున ఆయన ఇంట్లోని ఆడవాళ్ళు వాళ్ళ స్నేహితురాండ్లు బాబాను అడిగి ఊదీ తెచ్చిపెట్టమని నన్ను అభ్యర్థించారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఊదీ అడిగాను. బాబా, ఆ వృద్ధుడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడమే మంచిది. అతనికి ఊదీ ఏం చేయగలదు? అయినా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి తీసుకెళ్ళు అన్నారు. నేను ఊదీ తీసుకుని వాళ్ళకిచ్చాను.
కానీ బాబా చెప్పిన విషయాలు ఏవి వాళ్లకు వెల్లడించలేదు. అతని పరిస్థితి మరింత విషమించింది. అప్పుడు శ్యామ బాబాను దర్శించి ఆ వృద్ధునికి అంతిమ ఘడియలు సమీపించాయని చెప్పాడు. బాబా అతను ఎలా చనిపోగలడు, రేపు ఉదయానికల్లా ప్రాణం పూసుకుంటాడు అని అన్నారు. ఆ మాటలు బట్టి అతను చనిపోడని అంతా అనుకున్నారు. కానీ ఆ వృద్ధుడు ఆ రాత్రి మరణించాడు. అయినా వాళ్ళు శవం చుట్టూ దీపాలు వెలిగించి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. అతడిలో చలనం కలబడలేదు. ఇక ఆశ వదులుకొని అంత్యక్రియలు జరిపించారు. వృద్ధుని బంధువులు తమ బాబా తమను నిరాశపరిచారని భావించి షిరిడీ నుండి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల పాటు వాళ్ళు షిరిడీ రాలేదు. తరువాత ఒకరోజు వృద్ధుని బంధువు ఒకరికి బాబా కలలో కనిపించారు. బాబా శరీరంపై చనిపోయిన వృద్ధుని తల ఉంది. బాబా అతనికి కుళ్ళిపోయి ఉన్న ఊపిరితిత్తులను చూపించి, ఇంతటి బాధ నుండి ఆ వృద్ధుడిని విముక్తిని చేశాను అని చెప్పారు. అతను తన కల విషయం అందరికీ చెప్పాడు. అప్పటి నుండి వృద్ధుని బంధువులు తిరిగి షిరిడీ రావడం ప్రారంభించారు. అతడు ఎలా చనిపోగలడు, తిరిగి ప్రాణం పోసుకుంటాడు అన్న బాబా మాటలు ప్రాణం శిథిల శరీరాన్ని విడిచి మరో కొత్త శరీరాన్ని ధరిస్తుందనే అర్థంతో జన్మ పరంపర చెప్పబడిందని మనం గ్రహించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా తరచుగా ప్రాత సమయంలో దుని దగ్గర కూర్చుని భక్తులతో మాట్లాడుతూ గత రాత్రి తాము సూక్ష్మ శరీరంతో ఏ సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఏమేమి చేసింది చెబుతూ ఉండేవారు. చావడిలో లేక మసీదులో బాబాతో పాటు నిద్రించిన భక్తులకు రాత్రంతా వారు భౌతికంగా తమతోనే ఉన్నారని తెలుసు. కానీ బాబా మాటలు అక్షర సత్యాలు. భక్తులు అప్పుడప్పుడు బాబా మాటలలోని అనిజాలు పరీక్షించేవారు. వారి మాటలు నిజమని రుజువులు దొరికేవి. బాబా తరచూ మరణానంతర అనుభవాల గురించి కూడా చెప్పేవారు. ఒకసారి షిరిడీలో ఓ మార్వాడి పిల్లవాడు జబ్బుపడి మరణించాడు. బంధువులు అంత్యక్రియలు జరిపించి విషాద వదనాలతో మసీదుకి వచ్చారు. బాబా, ఆ పిల్లవాడు ఇప్పుడు నదికి చేరువయ్యాడు, దాటుతున్నాడు అన్నారు. బాబా ఉద్దేశంలో నది అంటే వైతరణి అని భావించాను. బాబా ఎంతోమంది భక్తులకు వాళ్ళ గత జన్మల గురించి, ఆ జన్మలలో జరిగిన సంఘటనల గురించి చెప్పేవారు. ఒకసారి నా గత 4 జన్మలలో జరిగిన విషయాలు భక్తులందరి సమక్షంలో చెప్పారు. కానీ బాబా చెప్పిన విషయాలు నాకు సంబంధించినవని ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు కూడా. వారు ఒక విషయాన్ని ఒకరికి చెప్పదలిస్తే దాన్ని అందరి సమక్షంలో బాహటంగానే చెప్పేవారు. చిత్రం ఏమిటంటే ఆ విషయం ఎవరిని ఉద్దేశించి చెప్పబడిందో వారికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పడం బాబాలో ఉన్న ప్రత్యేకమైన కళ. మిగతా వారికి వారు మాట్లాడినవి ఏవి అర్థమయ్యేవి కావు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిన్న చిన్న మాటలు, చర్యలతో బాబా ఒకేసారి అనేక మంది భక్తులకు ప్రయోజనాన్ని చేకూర్చగలరు. శ్రీ సాయిబాబా అదృశ్య శరీరంతో విశ్వాంతరాలలో పర్యటించి అక్కడి విషయాలను నియంత్రించేవారు. వారు భూత భవిష్యత్ వృత్తులను ఒకేలా చూసేవారు. పై విషయాల వల్ల బాబా యొక్క నిజతత్వం బోధపడుతుంది. బాబా సర్వాంతర్యామి అని, సర్వవ్యాపకుడని, సృష్టి ఆది నుండి అంతం వరకు ఉంటారని వారు అప్పుడప్పుడు పలికే మాటల వలన మనం గ్రహించవచ్చు. వారు ఒక్కొక్కసారి నీవు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నాను, ఈ ప్రపంచం ఎక్కడ ఉంది అని పలికేవారు. మరొకసారి తమ దేహాన్ని చూపిస్తూ ఇది నా ఇల్లు, నేనిక్కడ లేను, నా ముష్రత్ అనగా గురువు నన్ను ఈ దేహం నుండి ఏనాడో విడుదల చేశాడు అనేవారు. భౌతిక దేహంతో షిరిడీలో సంచరిస్తున్నప్పుడు కూడా వారు ఆ దేహానికి పరిమితమై లేరు. సాయిబాబా సజీవంగా ఉన్నారు.
వారు అప్పుడు ఉన్న చోటే ఇప్పుడు కూడా ఉన్నారు. నిజానికి అప్పుడు కూడా ఇప్పుడున్న చోటే ఉన్నారు అన్నది వాస్తవం. శ్రీ సాయిబాబా ఈ లోకంలోనూ ఇతర లోకాలలోనూ తాము నిర్వహించే విధులను గూర్చి అరుదుగా చెబుతుండేవారు. అంతేగాక గతించిన వారి ఆత్మల స్థితిగతులను గూర్చి కూడా తమ అదుపాజ్ఞలలో ఉంచుకున్నారని చెప్పడం ద్వారా ఈ జగత్తుపై తమకు గల ఆధిపత్యాన్ని తెలియజేసేవారు. బాబా ఎప్పుడూ అసత్యం పలికేవారు కాదు, అర్ధరహితంగా మాట్లాడేవారు కాదు. వారి పద్ధతులను గూర్చి బాగా ఎరిగిన వారు మాత్రమే వారి మాటలను చర్యలను అర్థం చేసుకోగలిగేవారు. అది కూడా ఎవరిని ఉద్దేశించి పలికారో వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఉపదేశం, మంత్రతంత్రాలు మొదలైనవి. సాయిబాబా ఏనాడు మంత్రం గాని తంత్రం గాని ఉపదేశం గాని ఇవ్వలేదు. మరి ఎవరికైనా ఉపదేశించినట్లు కూడా నేను ఎరుగను. మాధవరావు దేశపాండే అనగా శ్యామ నాకొకసారి క్రింద సంఘటన గురించి చెప్పాడు. రాధాబాయ్ దేశ్ముఖ్ అను భక్తురాలు బాబాను దర్శించి వారి నుండి ఉపదేశం పొందాలని షిరిడీ వచ్చి కొంతకాలం వేచి ఉంది. బాబా ఏమీ ఉపదేశించకపోవడంతో ఆమె ఆహారం తీసుకోవడం మానివేసి ఉపదేశం ఇచ్చేంత వరకు నిరాహారిగా ఉండాలని సత్యాగ్రహం ప్రారంభించింది. అలా 4 రోజులు గడిచాయి. ఆమె పరిస్థితికి శ్యామ జాలిపడి బాబా దగ్గరికి వెళ్ళి ఆమెకి ఏదైనా దేవుని పేరు మంత్రంగా చెప్పమని దానిని ఆమె మంత్రోపదేశంగా భావించి జపం చేసుకుంటూ గడుపుతుందని చెప్పాడు. బాబా ఆమెను తమ దగ్గరికి పిలిపించుకుని, అమ్మా, నా గురువు నాకు ఏ మంత్రము ఉపదేశించలేదు. అలాంటప్పుడు నేను నీకు ఏమి ఉపదేశించగలను? నా గురువు ఎంత శక్తిమంతుడంటే వారి ముందు నిలబడడానికి కూడా వణికిపోయేవాణ్ణి. నా గురువు అందించిన సహాయం అదృశ్యంగా నిగూఢంగా ఉండేది. అది వాచా బోధించినది కాదు. మేము చెవిలో ఏది ఉపదేశించము. మీ ఖానాలా హిసనారా గురు నహే. ఉపదేశం ఇవ్వడం మా పద్ధతి కాదు. మా సంప్రదాయమే వేరు. ఆమ్చా ఘరానే నిరాలే ఆహేత్ అని పలికారు. శ్రీ సాయిబాబా ఎన్నడూ ఉపన్యాసాలు ప్రవచనాలు చేయలేదు. ఎప్పుడైనా సందర్భానుసారం అలతి పదాలతో చిన్న చిన్న వాక్యాలతోనే అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడించేవారు. పరిశీలనా దృష్టితో చూసే భక్తులు బాబా పలికిన కొద్ది మాటలను వారికి తోచిన విధంగా సిద్ధాంతీకరించుకునేవారు. అందువల్ల బాబా సిద్ధాంతము పద్ధతి ఇది అని ఏ భక్తుడు మొండిగా వాదించడానికి వీలు పడేది కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జీవిత లక్ష్యం పురుషార్థం. మోక్షమే లక్ష్యమని బాబా ఎవరికైనా చెప్పారా? పోని వివేక వైరాగ్యాలను అలవర్చుకోమని చెప్పారా? అలాంటి మాటలు వారి నోటి గుండా నేనెప్పుడూ విని ఎరుగను. భగవంతుని చేరడమే లక్ష్యం. సప్త సముద్రాలను లోకాలను దాటి దేవుని చేరుకోవాలి. భవబంధములను దాటిపోవాలి అనేవారు. బాబా ఎన్నడూ మాయా, ప్రపంచం, మిథ్య వంటి సిద్ధాంతాల గురించి మాట్లాడలేదు. ఇహపర లోకాలు సత్యాలని గ్రహించి ఆ రెండిటిలోనూ సాధ్యమైనంత లబ్ధిని పొందాలని చెప్పేవారు. కర్మ సిద్ధాంతం, పునర్జన్మల గురించి బాబా పలుమార్లు ప్రస్తావిస్తుండేవారు. మంచి విత్తనం నాటితే ఈ జన్మలోనూ మరు జన్మలోనూ మంచి ఫలాన్ని పొందుతాము అన్న సత్యమే వారు చెప్పే కథల్లో అంతర్లీనంగా ఉండేది. వారు తరచూ ఎందరో భక్తుల గత జన్మల వృత్తాంతాలను, అప్పుడప్పుడు కొందరి భక్తుల రాబోవు జన్మల గురించి చెప్పేవారు. బాబాతో ఉన్న వారెవరికి పరలోకాల ఉనికి గురించి కానీ, ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితాలు ఆ లోకాలలో అనుభవించే విషయం కానీ, మరణించిన తర్వాత మన అస్తిత్వం గురించి కానీ ఎట్టి సందేహము ఉండేది కాదు. ఇవన్నీ హిందూ మత విశ్వాసాలకు, సిద్ధాంతాలకు సంబంధించిన విషయాలు.
ఇక బాబా ఏ మతానికి చెందినవారన్న విషయానికొస్తే నాకు తెలిసినంత వరకు వారెన్నడూ తాము ప్రత్యేకించి ఒక కులానికి, జాతికి, మతానికి చెందినవారమని చెప్పలేదు. బాబా వీటన్నిటికీ అతీతులు. కానీ బాబా ప్రస్తావించిన విషయాలు, ఆయన చర్యలు ఆయనకు హిందూ మతంతో గల సంబంధాన్ని తెలియపరుస్తున్నాయి. మా గురువు బ్రాహ్మణుడు అని బాబా చెప్పటం నేను విన్నాను. హిందూ మతం బ్రాహ్మణుల పట్ల బాబా దృక్పథం. భగవద్గీత, భావార్థ రామాయణము, ఏకానాథ భాగవతము, పంచదశి, యోగవాసిష్టము, పురాణాలు మొదలగు వాటిపై బాబాకు అమిత గౌరవము. పై గ్రంథములలోని విషయాలు తరచూ ఉదాహరిస్తుండేవారు. జ్ఞానదేవుని ఆరతి మొదలైన వెంటనే బాబా సావధానులై కూర్చుని పూజ్యభావంతో చేతులు జోడించి కనులు మూసుకునేవారు. ఒకసారి పంచదశి గురించి కపడ్డేతో ఇది మా ఖజానా అని చెప్పటం నేను విన్నాను. అంటే అందులోని విషయాలు మన ఆధ్యాత్మిక ప్రగతికి అతి విలువైనవని వారి భావం. బాబాకు యోగవాసిష్టం అంటే ఎంతో గౌరవం. ఆ విషయం నా స్వానుభవంతో నాకు తెలుసు. నేను బాబా దగ్గరకు వచ్చిన మొదటి రోజుల్లో అంటే 1914లో బాబా నన్ను చాలాసార్లు 15 రూపాయల దక్షిణ అడిగేవారు. నా దగ్గర డబ్బు లేదని ఆయనకు బాగా తెలుసు. అందుకని ఒకసారి ఆయన సన్నిధిలో నేను ఒక్కడినే ఉన్నప్పుడు, బాబా నా దగ్గర పైకం లేదని మీకు తెలుసు కదా, అయినా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని అడుగుతారెందుకు అని అడిగాను. దానికి బాబా, నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు, కానీ నీవు ఇప్పుడు యోగవాసిష్టం చదువుతున్నావు కదా, అందులో ప్రస్తుతం నువ్వు చదువుతుండే భాగం చాలా ముఖ్యమైనది. అందులో నుండి 15 రూపాయలు నాకు దక్షిణ ఇవ్వు అన్నారు. నిజమే, అప్పుడు నేను యోగవాసిష్టమే చదువుతున్నాను. ఆ గ్రంథంలో నుండి డబ్బులు తీసుకోవడం అంటే అందులోని విలువైన బోధన గ్రహించడం అన్నమాట. అందులో నుండి తీసిన పైకాన్ని బాబాకు దక్షిణగా సమర్పించడం అంటే ఆ గ్రంథంలో నుండి గ్రహించిన సత్యాలను నా హృదయంలో అంతర్యామిగా ఆసీనుడై ఉన్న బాబాకు సమర్పించి వాటిని హృదయగతం చేసుకోవడం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే బాబాకు చాలా గౌరవము. బాబా మరియు మహారాష్ట్రంలోని మహాత్ములు జ్ఞానేశ్వర్, తుకారాం వంటి మహాత్ముల ఎడల బాబాకు ఎంతో గౌరవం ఉండేది. బాబా దృష్టిలో మనిషి జీవితానికి ఉన్న లక్ష్యాలు ఏమిటి, ఆ లక్ష్యాలను సాధించేందుకు కావలసిన సద్గుణాలు ఏమిటి, బాబా ఎటువంటి సాధనలను ఇష్టపడేవారు, వాటి గురించి వివరిస్తాను. 4 సాధనా మార్గాలు. యోగ మార్గము కుండలిని శక్తిని మేలుకొలుపుట. ఆసన, ప్రాణాయామ, ధ్యానముల ద్వారా అతీతమైన శక్తులు పొందడాన్ని సాయిబాబా లక్ష్య పెట్టేవారు కాదు. పై సాధనలు చేయమని ఎవరిని ఆదేశించినట్లు నేను ఎరుగును. పైగా ప్రాణాయామం ద్వారా సాధన చేసేవారు కూడా చివరకు ఆధ్యాత్మిక పురోగతి కోసం నా దగ్గరకు వచ్చి తీరవలసిందే అని బాబా చెప్పడం నేను స్వయంగా విన్నాను. కర్మ మార్గము సమాజంలో ఉంటూనే కర్మ మార్గాన్ని అనుసరిస్తూ దేనినైనా సాధించవచ్చునని తమ ఆచరణ ద్వారా సాయిబాబా నిరూపించారు. వారు స్వయంగా గోధుమలు విసిరేవారు. సన్యసించి సమాజానికి దూరంగా వెళ్ళడాన్ని, భిక్ష చేసి జీవించడాన్ని బాబా ఆమోదించేవారు కాదు. తమ కొద్దిపాటి ఆహారం కొరకు బాబా పరిమితంగా భిక్ష చేసేవారు. అలాగే వారు దక్షిణ అడగడం వెనుక అనేక కారణాలున్నా ప్రధానమైనది మాత్రం రుణానుబంధ విముక్తి. గృహస్థాశ్రమంలోనే ఉంటూ ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చునని, సన్యసించ అవసరం లేదని వారు చెప్పేవారు. నన్ను, వామన్రావును భిక్షకు పంపింది మాకు వినయ విధేయతలతో గురువును సేవించుకునే భాగ్యం కలుగజేసేటందుకే. బాబా వాచా చెప్పకపోయినా విచక్షణ లేని యాచన మంచిది కాదని, దీనివలన ఆర్జించిన పుణ్యమంతా తరిగిపోతుందని వారు భావించేవారని నా అభిప్రాయం. ఒకసారి ఓ భక్తుడు బాబాని మీరెందుకు దక్షిణ అడుగుతున్నారు అని అడిగాడు. దానికి బాబా, నేనందరినీ దక్షిణ అడుగుతున్నానా? ఆ ఫకీరు దేవుడు ఎవరిని అడగమని సూచిస్తారో వారినే అడుగుతాను అని బదులిచ్చారు. అంతేగాక బాబా నిర్ణీత మొత్తం మాత్రమే అడిగేవారు. వారు అడిగిన పైకం కన్నా ఎక్కువ ఇస్తే దానిని స్వీకరించేవారు కాదు. బాబా దక్షిణ అడిగితే ఇచ్చేందుకు ఎవరూ నిరాకరించరు. కొన్ని సందర్భాలలో వారు దక్షిణ అడిగితే అది ఆ భక్తుడిని అక్కడి నుండి వెళ్ళిపోమని కానీ, లేక ఎవరినైనా వెళ్ళి కలవమని కానీ సూచించేది.
జ్ఞాన మార్గము ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు మొదలైన గ్రంథములు అధ్యయనం ద్వారా ఆత్మవిచారణ చేయడమే జ్ఞాన మార్గం అయితే అది బాబా పద్ధతి కాదు. బాబా తమ అభీష్టాన్ని ఎప్పుడూ వ్యక్తపరచలేదు. అయితే తమ భక్తులు తమంతటి వారిగా అవ్వాలని బాబా ఆకాంక్ష అని బాబా ఆచరణ ద్వారా భక్తులు గ్రహించాలి. వారి జ్ఞానము, అనుభవము నిత్య సత్యములు ఈ లోకానికే కాక ఇతర లోకాలన్నింటికీ వ్యాపించి ఉన్న వారి ఎరుక భూత భవిష్యత్ వర్తమానాలకు కూడా విస్తరించి ఉంటుంది. వారు అనేక ఆకర్షణల మధ్య నివసిస్తూనే వాటన్నిటికీ అతీతులే ఉండేవారు. బాబా ఆచరించి చూపిన నిష్కామ కర్మ వైరాగ్యాలే ఎవరినైనా భగవంతుని వైపుకి నడిపిస్తాయి. భక్తి మార్గము ఇతర మహాత్ముల వలె సాయిబాబా కూడా భక్తి మార్గమనే బోధించారు. భక్తి మార్గంలో దేవుని అనన్యంగా ప్రేమించడము, సేవించుట, ఆజ్ఞాపాలన మొదలైనవి ప్రధాన అంశములు. గురుభక్తి ద్వారా దైవభక్తిని పెంపొందించుకోవాలని ఆ బాబా ఆచరించి ప్రబోధించిన మార్గం విశిష్టమైనది. గురువునే దైవంగా భావించి గురువులోనే భగవంతుని చూస్తూ గురువు ద్వారానే దైవాన్ని చేరుకుంటూ గురువే దైవముని గుర్తించడం భక్తి మార్గం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. బాబా యొక్క గురువు. బాబా యొక్క గురు వృత్తాంతం ఎవరికీ తెలియదు. నా గురువు బ్రాహ్మణుడు, మాఝా గురు బ్రాహ్మణ ఆహే అని బాబా చెప్పటం నేను విన్నాను. నిజమైన బ్రాహ్మణులపై బాబాకి గౌరవ భావం ఉండేది. బ్రాహ్మణులు వారి సత్కర్మల వలన ఎక్కువ పైసలు సంపాదిస్తారని బాబా చెప్పేవారు. పైసా అంటే పుణ్యమని వారి భావం. శిష్యులకు భక్తులకు తేడా ఉంది. గురువు తన శిష్యునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి అతని బాధ్యతలన్నీ భరిస్తాడు. కానీ భక్తునితో గురువుకు అలాంటి బంధం ఉండదు. అతను చేసే పాపకర్మలను భరించవలసిన అవసరమూ ఉండదు. శిష్యుడు తన గురువును సేవించుకుంటూ వారి ఆజ్ఞలను శిరసావహించి తూచా తప్పకుండా పాటించాలి. బాబాకు శిష్యులెవరూ లేరు. శిష్యుల ప్రసక్తి తెచ్చినప్పుడు బాబా ఎవరు నా శిష్యుడని చెప్పడానికి సాహసించగలడు? నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా నన్ను తృప్తికరంగా సేవించగలరా? నా గురువుని సమీపించడానికే నేను వణికిపోయేవాణ్ణి అనేవారు. బాబాకు అనేక మంది భక్తులు ఉన్నారు. బాబా తమ భక్తులను ప్రేమగా చూసేవారు, ప్రోత్సహించేవారు, రక్షించేవారు. తమ ఆచరణ ద్వారా, కొన్ని సంజ్ఞల ద్వారా వారికి సూచనలు, ఆదేశాలు ఇచ్చేవారు. వాచా బోధించటం వారి సాంప్రదాయం కాదు. ఒక్కొక్కసారి కొందరిని నీతి కథల ద్వారా, మరికొందరిని ఆదేశాల ద్వారా ఉద్ధరించినప్పటికీ బాబా సంప్రదాయమే భక్తులపై అధిక ప్రభావం చూపేది. బాబా సాంప్రదాయం ప్రకారం గురువుకు శరణాగతి చెందేందుకు వారి పాదాలను ఆశ్రయించిన భక్తుడు తప్పనిసరిగా స్వచ్ఛంగా సత్ప్రవర్ణతో ఉండాలి. జపధ్యానాలతో పని లేదు. జపం, ధ్యానం వంటి మనో సంబంధ సాధనలు చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనే స్ఫురణ అవరోధం. కాబట్టి వివిధ రకాలుగా వ్యక్తమయ్యే అహాన్ని మన మనస్సు నుండి పూర్తిగా తుడిచివేయాలి. అలా సర్వస్వ శరణాగతి పొందిన శిష్యుడు మాత్రమే గురువును చేరుకుంటాడు. గురు సన్నిధిలో అతను చేయవలసినది ఏదీ ఉండదు. గురువెప్పుడు ఏదీ బోధించరు. తమ శక్తిని ప్రసరింపజేస్తారు. సంపూర్ణ శరణాగతి చెందిన ఆత్మ తనలో ప్రసరింపచేయబడిన ఆ శక్తిని పూర్తిగా గ్రహించినప్పుడు అహం నశిస్తుంది. కానీ మన బుద్ధి స్వశక్తిపై ఆధారపడటం, తన అభిప్రాయాన్ని దృఢంగా సమర్థించుకోవటం మొదలైన వివిధ రూపాలైన అహంపై శక్తిని అడ్డుకుంటుంది. పరిశీలన దృష్టితో బాబాను దర్శించిన వారందరూ ఈ గొప్ప సత్యాన్ని గమనించి ఉంటారు. అందుకే కొందరు భక్తులతో, బాబా నీవు నా వద్ద ఊరకే కూర్చో, చేయవలసిందంతా నేనే చేస్తాను అని చెప్పేవారు. అయితే బాబా అనుగ్రహం పొందటానికి ముందుగా కావలసినది వారిపై పూర్తి విశ్వాసము. ఒక్కసారే బాబాను దర్శించి వారి సమక్షంలో కొద్ది సమయం మాత్రమే గడిపిన భక్తులకు కూడా వారు ఆ నమ్మకాన్ని కలుగజేస్తారు.
బాబా ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో అనుభవాలు, నిదర్శనాలు ప్రసాదిస్తారు. తద్వారా వారి అంతర్యామిత్వము, సర్వవ్యాపకత, త్రికాలజ్ఞత చూసిన భక్తులకు అప్పటికప్పుడు వారిపై విశ్వాసం ఏర్పడుతుంది. అయితే భక్తులు కేవలం విశ్వాసం మీదే ఆధారపడవలసిన పని లేదు. తాము ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా పొందిన లబ్ధి మరియు సర్వకాల సర్వావస్థలయందు బాబా కృపా దృష్టిలో సంరక్షణలో ఉన్నామన్న ఎరుక భక్తులను ముందుకు నడిపిస్తాయి. సమస్త జగత్తును తమ ఆధీనంలో ఉంచుకొని ఇహపర లోకాలలో మన విధి విధానాన్నే నిర్ణయించే మహాశక్తి శ్రీ సాయిబాబా. కాబట్టి గురువు యొక్క కృపకు పాత్రుడయ్యేందుకు భక్తునికి ముందుగా కావలసినవి సత్ప్రవర్తన, పవిత్రత, నిరాడంబరత, సద్బుద్ధి. ఆపై ప్రగాఢ విశ్వాసంతోనూ నిష్కపటంతోనూ మెలిగి గురువు ప్రసాదించు అనుభవాల సోపానాలను అధిరోహిస్తూ ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. నేను ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే చాలు అనే దృక్పథమే సరి అయినది. అంతేగాని మన జీవిత గమ్యం కొరకు తత్వశాస్త్రం, వేదాంత విచారము మొదలైన జటిలమైన సిద్ధాంతాలను పరిశోధించవలసిన అవసరం లేదు. వాటిని పరిష్కరించుకోవడానికి కావలసిన సమర్థత మనకు లేదు. గురువే మనల్ని ఉద్ధరించి అపారమైన జ్ఞానాన్ని, సత్యాన్ని గ్రహించే శక్తిని అనుగ్రహించి భద్రంగా మనల్ని గమ్యానికి చేరుస్తారు. పైన చెప్పిన విషయాలన్నీ బాబా ఏకధాటిగా చెప్పలేదు. బాబా ఆచరణ, వారు భక్తులతో వ్యవహరించిన పద్ధతులు, అప్పుడప్పుడు వారి నోటి నుండి వెలువడిన మాటలు మొదలైన నాటి నుండి నేను గ్రహించిన విషయాలను సంకలనం చేశాను. నా అభిప్రాయం ప్రకారం ఏ విషయాలు ఆస్వాదించి ఆనందించాలో, వేటిని విడిచిపెట్టాలో తెలుసుకోకుండా కేవలం వివేక వైరాగ్యాలను గురించి చర్చించడం బుద్ధిహీనత. ఆచరణ, అనుభవం లేకుండా కేవలం పుస్తక పరిజ్ఞానంతో మాట్లాడటం ఆత్మవంచనే కాక ఇతరులను కూడా వంచడమే అవుతుంది. నేను కుక్కలోనూ, పందిలోనూ, పిల్లిలోనూ ఉన్నాను అని బాబా అన్నప్పుడు వారు ఆయా ప్రాణులలో తామే ఉన్నట్లు అవి పొందే అనుభవాలను గురించి పలికేవారని తెలుస్తుంది. కొందరు ఈ విషయాన్ని మేము భగవద్గీతలో చదివాము కాబట్టి దాన్ని నిజమని నమ్ముతున్నాము అని చెబుతారు. కానీ ఏ విషయాన్నైనా అనుభవించి తెలుసుకోకుండా చెబితే అది వంచనే అవుతుంది. బాబా యొక్క గొప్పతనము, వారి నిజతత్వము నాకు ఒక సంఘటన ద్వారా క్షుణ్ణంగా అర్థమైంది. భక్తులు భావిస్తున్నట్లు బాబా దైవమని నేను నా అనుభవాల ద్వారా తెలుసుకున్నాను. కానీ వారు భౌతిక దేహం ధరించి కొన్ని పరిమితులకు లోబడి మానస మాతృని వలె కూడా మెలుగుతున్నారు కదా. అందువల్ల వారిలో దైవత్వం, మానవతత్వం రెండూ సమ్మిళితమై ఉంటాయి అన్న నా అభిప్రాయం షిరిడీలో ఉన్న కొందరు మిత్రులు ఏకీభవించలేదు. వారికి బాబా దైవ స్వరూపులే. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ఆ ద్వీపంలో 6 కోట్ల మంది నివసించేవారని భక్తులు చెప్పేవారు. నేను దానిని ఖండించి అది వాస్తవం కాదని, ఇప్పటి విశాల భారతదేశంలోని జనాభా 33 కోట్లు మాత్రమే అయినా జనం ఒకరి మీద ఒకరు నడుస్తున్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు ఆ ద్వీపంలో అంతమంది ఉండటానికి అవకాశమే లేదని చెప్పాను. నా వాదన భక్తులకు నచ్చలేదు. ఈ విషయం బాబా చెబితే నమ్ముతావా అని వాళ్ళు నన్ను అడిగారు. నమ్ముతానని చెప్పాను. అందరం కలిసి బాబా దగ్గరికి వెళ్ళాము. మాధవరావు మరికొందరు భక్తులు బాబాను ఈ విషయం అడిగారు. భక్తులు: బాబా, పురాణాలు నిజమేనా? బాబా: నిజమే. భక్తులు: శ్రీరాముడు, శ్రీకృష్ణుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? బాబా: వారు గొప్ప మహాత్ములు, భగవంతుని అవతారాలు. భక్తులు: నార్కే వీటిని నమ్మడం లేదు. మీరు దేవుడు కాదని కూడా అంటున్నాడు. బాబా: అతను చెప్పింది నిజమే. నేను మీ తండ్రిని. మీరు అలా మాట్లాడకూడదు. మీరు మీ సకల శ్రేయస్సుని నా నుండి పొందాల్సి ఉంది. ఈ విధంగా బాబా తన పరిమితులను అంగీకరించారు. భక్తుల అనుభవంలో బాబా సాక్షాత్తు భగవంతుడే. అందులో ఏమాత్రం సందేహం లేదు. అది భక్తుల అనుభవం. అయితే బాబా ఏనాడు తన భగవత్ స్వరూపుడని చెప్పుకోలేదు. బాబా తన దైవత్వాన్ని స్వార్థ ప్రయోజనాలకి ఉపయోగించలేదు. సాంఘిక నైతిక ధర్మాలను అతిక్రమించలేదు. వారెప్పుడూ గౌరవప్రదమైన వస్త్రధారణ, ప్రవర్తన కలిగి ఉండేవారు. వారు స్త్రీలతో ముక్తసరిగా ఉండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा जानू, मैं ना जानू
अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి